డిసెంబర్ 7న మీరు చేయబోయే శివాభిషేకానికి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుసా? డిసెంబర్ 7థ్ ఈస్ ద లాస్ట్ టైమ్ మూన్ ఆరుద్ర నక్షత్రంలో ట్రాన్సిట్ అవుతోంది. అసలు ఈ ఆరుద్ర నక్షత్రం ఎలా ఆవిర్భవించిందో మీకు తెలుసా? ఇవాళ మీకు ఆ స్టోరీ చెప్తాను. లక్షల సంవత్సరాల క్రితం రాక్షసులకి, దేవతలకి మధ్యలో భీకరమైన యుద్ధం జరిగేది. ఆ యుద్ధంలో ఎప్పటికప్పుడు దేవతలు ప్రాణాలు కోల్పోయేవారు. యుద్ధం ఓడిపోయిన ప్రతిసారి దేవతలందరూ బ్రహ్మ దగ్గరికెళ్లి మొరపెట్టుకునేవాళ్ళు. స్వామి, ఈ రాక్షసులని ఎదిరించడానికి మాకు శక్తి కావాలి అని. అలా ఒకసారి యుద్ధం ఓడిపోయి బ్రహ్మ దగ్గరికెళ్ళాక బ్రహ్మ తెలుసుకొని, ఇక ఈ అసురులను ఎదిరించాలంటే దేవశక్తి సరిపోదు. దీనికొక రుద్రశక్తి కావాలని ఆయన మొట్టమొదటిసారి ఆలోచిస్తాడు. అప్పుడు బ్రహ్మ నుదిటి భాగం నుంచి రుద్రుడు ఆవిర్భవిస్తాడు. ఆయన ఒక భయంకరమైన రూపంతో చాలా ఫియర్స్‌గా కనిపిస్తాడు. ఆయన ఆవిర్భవించిన మరుక్షణం ఆకాశంలో మేఘాలు అలుముకుంటాయి. ఉరుములు, మెరుపులు, గాలివానలు ముల్లోకాల్ని ముంచేస్తాయి. అప్పుడు ఆయన చేసిన ఆర్తనాదానికి ముల్లోకాలు దద్దరిల్లిపోతాయి. ఆ నాదాన్నే ఆతిరుద్ర నాదం అంటారు. దాన్నే ఇప్పుడు ఆరుద్ర నక్షత్రంగా పిలుస్తారు. ఆయన చేసిన భీకరమైన అరుపుల వల్ల ఆయన కంటి నుంచి కన్నీటి బొట్లు కారతాయి. ఆ కన్నీటి బొట్లు భూమి మీద పడి అతి భయంకరమైన రుద్రగణాలుగా మారతాయి. ఆ రుద్రగణాలే ఇప్పటికీ మన కాస్మిక్ బ్యాలెన్స్‌ని కాపాడుతున్నాయి. భూమి మీద జరిగే అన్యాయాలని సైలెంట్‌గా అంతరింపజేస్తున్నాయి. ఇప్పుడు అదే ఆరుద్ర నక్షత్రంలోకి చంద్రుడు 2025 సంవత్సరంలో చివరిసారిగా ట్రాన్సిట్ అవుతున్నాడు. ఆరుద్ర నక్షత్రం ఈజ్ ఎ నక్షత్రం ఆఫ్ క్లెన్సింగ్ ఎనర్జీ. అంటే అప్పటికి మన లోపల ఉన్న మాయల్ని, ఇల్యూజన్స్‌ని, ఏదైతే మన జీవితంలో ఉన్న అబ్స్టాకిల్స్‌ని, కేయోస్‌ని నాశనం చేసే ఎనర్జీ ఆరుద్ర దగ్గరుంది. అందుకే ఆ మూన్ చివరిసారిగా ఆరుద్ర నక్షత్రంలో ట్రాన్సిట్ అయిన రోజు బ్రహ్మ ముహూర్తంలో మీరు ఆ పరమశివుడికి అభిషేకం చేసి, ఆయన ధ్యానంలో కూర్చుంటే, ఆ ఎనర్జీ మీలోకొచ్చి, మీ లైఫ్‌లో ఉన్న అబ్స్టాకిల్స్‌ని గాని, మీ లైఫ్‌లో ఉన్న మీరు ఇల్యూజన్స్ వల్ల మీ లైఫ్‌లో ఇరుక్కున్న సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి డిసెంబర్ 7న శివాభిషేకాన్ని మర్చిపోకండి. ఓం నమః శివాయ.